ఇక వైసీపీకి మరో భారీ షాక్ తగలబోతుంది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజీనామా చేయబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 తనను కలిసేందుకు ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ ను కలిసి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజీనామా పత్రాలను ఇవ్వబోతున్నారు. అనంతరం పార్టీ సభ్యత్వానికి కూడా ఇద్దరు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మోపిదేవి, బీదా మస్తాన్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఈ ఇద్దరు నేతలు త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉంది. మోపిదేవి ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్ తో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఎమ్మెల్సీ పోతుల సునీత ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసింది. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. ప్రస్తుతం సునీత వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. తన భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆమె తెలిపారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, పోతుల సునీత బాటలోనే మరికొందరు వైసీపీ నేతలు కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీలో ఎదురైన అవమానాలు, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఆ పార్టీని వీడుతున్నట్టుగా ప్రస్తుతం ఆ నేతలంతా కూడా దశలవారీగా చెప్తున్నారు. దశలవారీగా రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడబోతున్నట్టుగా తెలుస్తోంది. మరో 4-5 మంది రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో కొందరు బీజేపీ వైపు చూస్తుంటే మరికొందరు టీడీపీ వైపు చూస్తున్నారు. ఇదే అంశంపై మనకి సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, జనసేనాని వైఎస్ఆర్సీపీకి వరుసగా షాక్ మీద షాక్లు వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే పార్టీలో కీలకంగా ఉండే నేతలంతా కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ పార్టీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆలనాని గతంలో రాజీనామా చేసి ఆయన కూడా పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. తర్వాత ఏలూరులో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ కూడా పార్టీకి రాజీనామా చేసి ఆమె కూడా బయటకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. నిన్న పోతుల సునీత ఎమ్మెల్సీగా ఉంది. ప్రస్తుతం ఆమె వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా కూడా ఆమె ఉన్నటువంటి పరిస్థితి. ఆమె కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మరొక కీలక నేతలు పార్టీ నుంచి వీడుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 రాజ్యసభ సభ్యులుగా కూడా రాజీనామా చేయబోతున్నారు మోపిదేవి వెంకటరమణతో పాటు బీదా మస్తాన్ రావు. బీదా మస్తాన్ రావు ఇటీవలే పార్టీలో చేరారు. ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కూడా వచ్చింది. అయితే మోపిదేవి వెంకటరమణ మాత్రం జగన్ తో మొదటి ఉన్నారు. ఆ కేసుల విషయంలో కూడా ముందు నుంచి కూడా జగన్ తో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. పార్టీలో కీలక నేతగా ఉండటంతో పాటు అధినేత జగన్ కి అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడుగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ ఇప్పుడు పార్టీ మారడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులంతా ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి మోపిదేవి వెంకటరమణ ఎన్నికల ముందే రాజీనామా చేసి బయటకు వెళ్లాలని అనుకున్నారు. కానీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధిష్టానం పెద్దలు బొచ్చగించి ఆయన్ని ఉంచాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ టికెట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి మోపిదేవి అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో కూడా ఆయన ఎక్కడ కూడా యాక్టివ్ గా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓటమి పాలైన తర్వాత కూడా పూర్తిగా ఆయన సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఆయన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆయన సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నారు. వచ్చే వారంలో టీడీపీలో ఆయన చేరేందుకు అంతా కూడా సిద్దం చేసుకున్నటువంటి పరిస్థితి. మరొక నేత బీదా మస్తాన్ రావు కూడా ఈ రోజు మధ్యాహ్నం 12:30 రాజ్యసభ చైర్మన్ కలిసి రాజీనామా చేయబోతున్నారు. అయితే పార్టీతో పాటు పదవులకు కూడా రాజీనామా చేసి పార్టీ టీడీపీలోకి వెళ్లేందుకు వీళ్ళిద్దరూ కూడా సిద్దమయ్యారు. అయితే టీడీపీలోకి వెళ్లిన తర్వాత వీళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేస్తారనే దానికి సంబంధించి కూడా త్వరలోనే తెలిసే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు మరొక 4-5 రాజ్యసభ సభ్యులు ప్రధానంగా పార్టీని వీడేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ అలాగే టీడీపీ రెండు పార్టీలతోనూ కూడా కొంతమంది సంప్రదింపులు జరుపుతున్నారు. వీళ్ళంతా కూడా పార్టీ మారేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో అంటే మరొక వారం రోజుల లోపే ఈ 4-5 కూడా పార్టీకి రాజీనామా చేసి అటు టీడీపీలో కొంతమంది అలాగే బీజేపీలో కొంతమంది కూడా జాయిన్ అయ్యేందుకు అంతా కూడా సిద్దం చేసుకున్నారు. ఆయా నేతలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపినటువంటి పరిస్థితి. మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ మంత్రులు కూడా రాజీనామా చేస్తారంటూ కూడా పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా అలర్ట్ అయింది. ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని బొజ్జగించే ప్రయత్నాలు అయితే అధిష్టాన పెద్దలు చేస్తున్నారు. ఎవరైతే ఆ నిర్ణయం తీసేసుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నటువంటి కొంతమంది అసంతృప్త నేతలను అధిష్టానం నుంచి ఉన్నటువంటి పెద్దలు, ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ మారద్దు, రానున్న రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీకి తీవ్రమైనటువంటి దెబ్బ
దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తర్వాత 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కీలక నేతలుగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, ఎందుకంటే ఇప్పటి వరకు అటు రాజ్యసభ సభ్యులు అలాగే శాసన మండలి సభ్యులు ఈ రెండు మాత్రమే బలం ఉంది వైఎస్ఆర్సీపీకి అనుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు అలాగే రాజ్యసభ సభ్యులు ఇద్దరు కూడా వేరే పార్టీల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా అధిష్టానం అలర్ట్ అయిందని చెప్పాలి. ఎవరెవరు అది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఎవరెవరు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపే పనిలో కూడా అధిష్టానం ప్రస్తుతం ఉంది. ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి నేతల రాజీనామాలు పెద్ద షాక్ అనే చెప్పాలి ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.